హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వాక్ అరౌండ్. సో ఈ కార్ మీకు రీసెంట్గా లాంచ్ అయిందని మీరు చాలామంది చూసే ఉంటారు. ఈ కార్ లాంచ్ ఈవెంట్కి కానీ నెక్స్ట్ షోరూంలో వీడియో తీసుకోవడానికి కానీ నాకైతే ఛాన్స్ కుదరలేదు. ఏమైందంటే యాక్చువల్గా సో లాంచ్ ఈవెంట్కి చాలాసార్లు ట్రై చేసాం మేము, బట్ మన తెలుగు వాళ్ళు ఎవరిని పిలవలేదన్నమాట. సో మోస్ట్ పాపులర్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎవరిని కన్సిడర్ చేయలేదు వాళ్ళైతే. నెక్స్ట్ అది పక్కన పెడితే షోరూమ్కి వెళ్ళాను అనమాట. షోరూమ్కి వెళ్తే కూడా వీడియో రికార్డ్ చేసుకోమన్నారు, బట్ అసలు చిన్న నెగిటివ్ పాయింట్ కూడా చెప్పొద్దని చెప్పారనమాట. చిన్న చిన్న నెగిటివ్ పాయింట్స్ అంటే మనం కొంచెం డిప్లొమాటిక్గా చెప్తాం కదా, అవి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. పర్వాలేదు, ఇబ్బంది లేదు, మనకి షోరూమ్ లేకపోతే ఏంటి, నెక్స్ట్ పిలవకపోతే ఏంటి, ఫొటోస్ ఉన్నాయి అండ్ వెహికల్ కూడా నేను డైరెక్ట్గా చూశాను. నేను క్లియర్గా ఫీల్ అయ్యాను కాబట్టి క్లియర్ అనాలిసిస్ అయితే చేస్తాను. ఎవరైతే ఈ కార్ కొనాలని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ కార్ వచ్చేసరికి మనకి ఫస్ట్ 1998లో ఇండియాలో లాంచ్ అయింది. 2020లో ఈ కార్ 5th జనరేషన్ అయితే రిలీజ్ అయింది. దాని తర్వాత 5th జనరేషన్లో కొంచెం అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దానికి మించి దీంట్లో అయితే కొత్త చేంజెస్ అయితే ఏం లేవు. ఓవరాల్గా ఇంజన్ స్పెక్స్ కానీ ఇవన్నీ సేమ్ అనమాట. ఈవెన్ డైమెన్షన్స్ ఇవి కూడా అన్నీ సేమ్గానే ప్రొవైడ్ చేశారు. జస్ట్ బంపర్ చేంజెస్, కొంచెం టెక్నాలజీ వైజ్ కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు. అవేంటో వన్ బై వన్ మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ ప్రైజింగ్, ఎవరు కొనొచ్చు, ఎవరు కన్సిడర్ చేయొచ్చు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేప్పటికి ఎక్స్టీరియర్స్ డిస్కస్ చేద్దాం. సో ఎక్స్టీరియర్స్ మీరు చూడొచ్చు, మనకి ఫ్రంట్ సైడ్ స్పోర్టియర్ ఫ్రంట్ డిజైన్ అండ్ డిజైన్ స్పోర్టియర్ ఫ్రంట్ డిజైన్ అంటే జస్ట్ ఈ బంపర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి అప్డేట్స్ చేశారు. నెక్స్ట్ న్యూ స్మాలర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్. సో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనేవి మనకు కొంచెం ఇంతకుముందు పెద్దగా ఉండేవి అనమాట, వాటి సైజ్ అయితే కొంచెం తగ్గించారు. దాని తర్వాత కనెక్టెడ్ ఎల్ఈడి లైట్ బార్. మీకు తెలిసిందే కదా, ఇప్పుడు వస్తున్న అన్ని కార్లలో ఈ లైట్ బార్ అనేది ఒక ట్రెండ్ అయిపోయింది అనమాట. దీంట్లో ఇష్యూ వస్తే కొంచెం ప్రాబ్లం అవుద్ది, ఎందుకంటే సెట్ మార్చాల్సి వస్తుంది అనమాట. అది కొంచెం ప్రాబ్లమే, బట్ అయినా కానీ అందరూ దీన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో కొంచెం అందరికీ నచ్చుతుంది కాబట్టి ప్రొవైడ్ చేస్తున్నారని నేను కూడా అనుకుంటున్నాను. లేకుంటే అందరు కంపెనీస్ కూడా దీన్ని కన్సిడర్ చేయరు కదా, సో కావాలంటే వాళ్ళు ప్రొవైడ్ చేయరు కదా, అదొకటి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ న్యూ అలాయ్ వీల్స్. సో అలాయ్ వీల్స్ డిజైన్ అయితే మార్చారు. ప్రీవియస్గా డిజైన్ వేరేగా ఉండేది, జస్ట్ డిజైన్ మాత్రం మార్చారు. వీల్ సైజ్ మాత్రం మారలేదు. ప్రీవియస్గా కూడా మనకి 16 ఇంచ్ ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న దీనికి కూడా 16 ఇంచ్ వీల్సే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటీరియర్స్కి వచ్చేద్దాం. ఇంటీరియర్స్లో మనకి లార్జర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్రీవియస్గా మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సైజు తక్కువగా ఉండేది, ప్రజెంట్ అయితే మనకి 10.1 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అప్డేటెడ్ డాష్ బోర్డ్ లేఅవుట్. ఈ డాష్ బోర్డ్ లేఅవుట్ అంతా ఉంది కదా, ఇదైతే ప్రీవియస్గా మనకి కొంచెం ఓల్డ్గా ఉండేది, దాన్ని కొంచెం ప్రీమియంగా డిజైన్ చేసామని చెప్తున్నారు. బట్ నాకైతే కొంచెం అలాగే అనిపిస్తుంది, పెద్ద చేంజెస్గా అయితే నాకేం అనిపించట్లేదు. కమింగ్ టు కనెక్టివిటీ, ఇందులో మనకి ప్రీవియస్గా అసలు ఒక దారుణమైన విషయం ఏంటంటే, ఇంత ప్రీమియం కార్లో ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే రెండు వైర్లెస్గా వచ్చాయి కాదనమాట. ఇప్పుడు వచ్చిన ఈ ఫేస్ అవుట్ వర్షన్లోనే మనకి ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే రెండు కూడా వైర్లెస్ తీసుకొచ్చారు. నాకు నిజంగా షాకింగ్ అనిపించింది అది. దాని తర్వాత ఇంప్రూవ్డ్ యూఐ అండ్ గ్రాఫిక్స్. ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది కదా, దాని లోపల ప్రొవైడ్ చేసే ఈ టెక్ ఉంటుంది కదా, ఆ టెక్నాలజీ అంతా కూడా కొంచెం ఇంప్రూవ్ చేశారు. సో కలరింగ్ ఇదంతా కూడా కొంచెం ఇంప్రూవ్ అయిందని చెప్తున్నారు. నాకైతే టెస్ట్ చేయడానికి ఛాన్స్ దొరకలేదు గైస్, అది కొంచెం ఇవ్వాల్సింది వాళ్ళు, బట్ ఏం చేయలేదు ఇంకా. దాని తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు, దీంతో ఇంటీరియర్స్ అంతా కూడా మనకి టచ్ బటన్స్ ఏం ప్రొవైడ్ చేయలేదు, స్టిల్ మనకి మంచిగా మాన్యువల్ బటన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదైతే మంచి విషయమనే చెప్పాలి. నెక్స్ట్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్. మనకి కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ వైజ్ అనేది ఇది చాలా ముఖ్యమైన సెగ్మెంట్ గా, సో చాలా మంది దీన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది. సీటింగ్ కంఫర్ట్ బాగలేదే మనం కారు 10 లక్షలు పెట్టి 20 లక్షలు పెట్టి కొన్నా వేస్ట్ అనమాట. హోండా సిటీలో ఫస్ట్ నుంచి కూడా ఒక చిన్న కంప్లైంట్ అయితే ఉంది, అదేంటంటే సీటింగ్ కంఫర్ట్ అనమాట. బ్యాక్ సీట్ కంఫర్ట్ కొంచెం బెటర్గానే ఉంటుంది, కానీ ఫ్రంట్ సీట్ కంఫర్ట్ అంత గొప్పగా ఉండదు గైస్. మెయిన్గా అండర్ ద సపోర్ట్ మీకు పెద్ద గొప్పగా అనిపించదు. దానివల్ల ఏంటంటే ఓవరాల్ కంఫర్ట్ కూడా దెబ్బతినింది అనమాట. అదొకటి నాకు చిన్న కంప్లైంట్ ఉండేది. స్టిల్ దీంట్లో కూడా మనకి అదే ప్రాబ్లం అయితే కంటిన్యూ అయిందనమాట. ఫ్రంట్ సీట్లో డ్రైవర్ సీట్ కానీ కో ప్యాసింజర్ సీట్ కానీ రెండు అప్డేట్ చేయలేదు, సేమ్ అదే అండర్ ది సపోర్ట్ ఇష్యూ అయితే కంటిన్యూ అవుతుంది అనమాట. మీకు ఫ్రంట్ సీట్స్ రెండింటికి కూడా వెంటిలేటెడ్ ఫంక్షనాలిటీ అయితే ప్రొవైడ్ చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి, ప్రీవియస్గా అయితే లేదు, దాన్ని ఇప్పుడు దీంట్లో ప్రొవైడ్ చేశారు. బెటర్ ఇన్ఫోటైన్మెంట్ రెస్పాన్సివ్నెస్. ఇదేంటంటే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ టచ్ ఉండేది కదా, అది ఇంతకుముందు కొంచెం అవుట్డేటెడ్గా ఉండేది ఆ టెక్ అదంతా కూడా, ఇప్పుడు రెస్పాన్స్ అయితే కొంచెం క్విక్గా ఉంది, ఈవెన్ టచ్ స్క్రీన్ కూడా కొంచెం రెస్పాన్సివ్గా ఉందన్నమాట. దాని తర్వాత 360 కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు 360 కెమెరా అనేది అన్నింటిలో కామన్ అయిపోయింది కదా, సో వీళ్ళు దీంట్లో కూడా 360 కెమెరా అయితే యాడ్ చేశారు.
ఆ తర్వాత మోర్ కనెక్టెడ్ టెక్ ఫీచర్స్. సో ఈ కంపెనీకి సంబంధించిన టెక్ ఫీచర్స్ ఉంటాయి కదా, సో మనకి హుండాయిలో ఎలాగైతే బ్లూ లింక్ ఉంటుందో సేమ్ అలాగా దీంట్లో టెక్ ఫీచర్స్ అనేవి ఇంప్రూవ్ చేశారు ఇంటీరియర్ వైజ్. ఇంకా అదర్వైజ్ పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. మీకు ఈవెన్ ఇక్కడ చూసుకోవచ్చు హ్యాండ్ బ్రేక్ కూడా మనకి మాన్యువలే ప్రొవైడ్ చేస్తున్నారు. నేనైతే పర్సనల్గా మాన్యువలే ప్రిఫర్ చేస్తాను. బట్ ఇప్పుడు వస్తున్న కార్స్ అన్నింటిలో కూడా ఎలక్ట్రానిక్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, వీళ్ళైతే దాన్ని ఇగ్నోర్ చేశారు. ఇంకోటి కూడా సీట్స్కి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా ఇప్పుడు వస్తున్న చాలా కార్స్లో, అది కూడా వీళ్ళు ఇగ్నోర్ చేశారు. 2 సీట్లు కూడా మనకి మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. అక్కడ కూడా కొంచెం డిసప్పాయింట్ చేశారని చెప్పాలి. అంటే జనరల్గా ఒక కార్కి మనం ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు కొంచెం ప్రీమియం ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అవన్నీ వీళ్ళు కన్సిడర్ చేయలేదు. నెక్స్ట్ మెయిన్ థింగ్ సేఫ్టీకి వచ్చేద్దాం. ఆ సేఫ్టీలో స్టాండర్డ్గా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ ఆఫర్ చేస్తున్నారు, లెవెల్ 2 అడాస్ ఆఫర్ చేస్తున్నారు. మనకి ప్రీవియస్ వర్షన్లో కూడా అడాస్ ఉండేది, బట్ మనకి టాప్ వేరియంట్లో మాత్రమే అడాస్ ఫీచర్స్ అనేవి ఉండే అనమాట. ఇప్పుడు టాప్ 1 or 2, 3 వేరియంట్స్లో మనకి అడాస్ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దాని తర్వాత లేన్ కీప్ అసిస్ట్ అనమాట. ఇవన్నీ కూడా మనకి లెవెల్ 2 అడాస్లో వచ్చేస్తాయి. లేన్ కీప్ అసిస్ట్ కానీ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కానీ ఇవన్నీ కూడా అడాస్ కిందకే వస్తాయి మనకి. సేఫ్టీ వైజ్ కొంచెం బెటర్ కార్నే చెప్పాలి. ఫస్ట్ నుంచి కూడా సేఫ్టీ వైజ్ ఇది అంత మరీ తీసేయాల్సిన కార్ అయితే కాదు, బాగుంటుంది. గ్లోబల్ ఎన్కాప్ రేటింగ్ జరిగిందంటే ప్రస్తుతానికైతే ఇంకా ఈ వర్షన్కి అయితే ఎటువంటి క్రాషెస్ జరగలేదు. బట్ వీళ్ళు బిల్డ్ క్వాలిటీ కానీ నెక్స్ట్ చాసీ క్వాలిటీ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేశాము. ఖచ్చితంగా ఇప్పుడున్న నామ్స్ అన్నిటికీ ఇది రీచ్ అయ్యి 5 స్టార్ రేటింగ్ స్కోర్ చేస్తుంది. వీళ్ళైతే ఖచ్చితంగా క్లెయిమ్ చేస్తున్నారు అండ్ ధీమాగా కూడా ఉన్నారు. నాకు కూడా డౌట్ లేదు గైస్, 5 స్టార్ రేటింగ్ అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మెయిన్ థింగ్ ఇంజన్స్ గురించి మాట్లాడదాం. హోండా అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది వాళ్ళు ప్రొవైడ్ చేసే 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజన్, అందులో మాత్రం ఎటువంటి డౌట్ అయితే లేదు. రిఫైన్మెంట్లో కానీ ఈవెన్ రిలయబిలిటీలో కానీ స్మూత్నెస్లో కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజన్ ఈ సెగ్మెంట్లో. మీరు చూసుకోవచ్చు దీంట్లో 2 ఇంజన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి. ఒకటి 1.5 లీటర్ ఐవీటెక్ పెట్రోల్ ఇంజన్ 4 సిలిండర్ సేమ్, 1.5 లీటర్ ఈహెచ్వి స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్. అది వచ్చినప్పటికే మనకి నార్మల్ పెట్రోల్ అనమాట, అది వచ్చినప్పటికే హైబ్రిడ్ ఇంజన్. దీంట్లో మనకి ఎలక్ట్రిక్ మోటార్ కూడా వస్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం మైలేజ్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. మీకు తెలిసే ఉంటుంది హైబ్రిడ్ ఇంజన్ గురించి, దీంట్లో అది ప్రొవైడ్ చేస్తారు మనకి. ప్రీవియస్గా కూడా మనకి సేమ్ ఇంజన్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, అవే ఇంజన్స్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఇంజన్స్ అయితే ఎటువంటి చేంజ్ లేదు. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ మనకి ఆ పెట్రోల్ ఇంజన్లో 6 స్పీడ్ మాన్యువల్, CVT ఆటోమేటిక్ వస్తుంది. దీంట్లో హైబ్రిడ్ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ CVT ఆప్షన్లో మాత్రమే ఉంది. ఇది CVT కాదు గైస్, CVT. దీని గురించి నేను ఒక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత పవర్ వచ్చేటప్పటికి మీరు చూసుకోవచ్చు 121 PS, ఇక్కడ 126 PS కంబైండ్ అనమాట. ఎలక్ట్రిక్ మోటార్ నెక్స్ట్ ఈ పెట్రోల్ ఇంజన్ రెండు కలిపి 126 PS పవర్ అయితే జనరేట్ చేస్తుంది. టార్క్ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ టార్క్ 145 Nm అయితే ఇక్కడ టార్క్ అయితే మనకి చాలా బాగా ప్రొవైడ్ చేస్తుంది. రెండు కంబైండ్ అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి ఈ హైబ్రిడ్ ఇంజన్లో టార్క్ ఎక్కువగా ఉండడం వల్ల హైవే జర్నీ కొంచెం ప్లెజెంట్గా అనిపిస్తుంది మనకి. సో ఎవరైతే హైవే జర్నీని ఎంజాయ్ చేస్తారో వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఓవరాల్గా చూద్దాం. ఇప్పుడు ఓవరాల్గా మీరు వచ్చినప్పటికే స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ మాట్లాడదాం. ఇందా నేను చెప్పా కదా సీటింగ్ కంఫర్ట్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ సీట్ కంఫర్ట్ అయితే అంత గొప్పగా ఉండదు, మీకు రేర్ సీట్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంజన్ రిఫైర్మెంట్, రిలయబిలిటీ, స్మూత్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్ గురించి నేను చెప్పాను ఇప్పుడే మీకు. ప్రీమియం క్యాబిన్ ఫీల్ ప్రీమియంగా అనిపిస్తుందని అనుకోవాలి మనం, అంతే. మరీ అంత ప్రీమియం అని చెప్పను, మరీ తీసేసేటట్టు కాదు. మీకు హుండాయిలో ఎలా అయితే ప్రొవైడ్ చేస్తారో అంత ప్రీమియంనెస్ అయితే రాదు, బట్ ప్రీమియంగా ఉంటుంది. దాని తర్వాత వీక్నెస్ వచ్చినప్పటికే నో టర్బో ఎక్సైట్మెంట్. ఫస్ట్ నుంచి కూడా ఇది లేదు. వీళ్ళైతే టర్బో ఇంజన్ ఎందుకో తీసుకురావట్లేదు. టర్బో ఇంజన్ వీళ్ళ దగ్గర ఉంది, ఐ మీన్ అవుట్ సైడ్ కంట్రీస్లో అవైలబిలిటీలో ఉంది, బట్ ఇండియాలోకి తీసుకురావట్లేదు. స్టిల్ అదే న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్ని కంటిన్యూ చేస్తున్నారు. మీకు తొక్కగానే ఎగరాలి, చాలా స్పీడ్ పోవాలి, పికప్ అగ్రెసివ్గా ఉండాలి, ఈవెన్ ట్రాన్స్మిషన్ కూడా అగ్రెసివ్గా ఉండాలంటే ఈ ఇంజన్తో మనకు అవ్వదన్నమాట. ఎందుకంటే మనకు ప్రొవైడ్ చేసే CVT గేర్ బాక్స్, మాన్యువల్లో కూడా మనకి న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజనే కాబట్టి అంత పికప్ అయితే ఉండదు. CVTలో మీకు కొంచెం జర్కీ ఫీలింగ్ ఉంటుంది అనమాట. హైవేలో వెళ్ళేటప్పుడు ఓవర్టేక్ చేసేటప్పుడు కూడా కొంచెం మనకి అటు ఇటుగానే అనిపిస్తుంది అనమాట. బట్ అయితే స్మూత్గా డ్రైవ్ చేసిన వాళ్ళకి చాలా బాగుంటుంది. CVT గురించి నేను చెప్పాను ఇప్పుడే మీకు. సమ్ మిస్సింగ్ వావ్ ఫీచర్స్ ఇందా చెప్పా కదా. మిస్సింగ్ వావ్ ఫీచర్స్ ఇన్ ద సెన్స్ అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మనకి హైట్ అడ్జస్ట్మెంట్ ప్రొవైడ్ చేయట్లేదు, పానోరామిక్ సన్ రూఫ్ ఆఫర్ చేయట్లేదు. ఇవన్నీ కూడా వేరే కంపెనీ బ్రాండ్స్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మిస్ చేస్తున్నారు వీళ్ళు. బట్ వీళ్ళకి ఏంటంటే మెయిన్ థింగ్ వీళ్ళకి అవసరం లేదనమాట. వీళ్ళకి ఒక సెటిల్డ్ కస్టమర్స్ ఉంటారు అనమాట, వాళ్ళు మాత్రమే మళ్ళీ ఈ కార్స్ని కన్సల్ట్ చేస్తుంటారు. కాబట్టి వీళ్ళు వాటి గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. ఫైనలీ దీని ఆన్ రోడ్ ప్రైజెస్ అండ్ ఎక్స్-షోరూమ్ ప్రైజెస్ మన హైదరాబాద్లో ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. వేరియంట్ నేమ్ మీరు పవర్ ట్రైన్, నెక్స్ట్ ఎక్స్-షోరూమ్ ప్రైస్, ఎస్టిమేటెడ్ ఆన్ రోడ్ ప్రైస్ ఇవన్నీ నేను ప్రొవైడ్ చేశాను. కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, ఎగ్జాక్ట్గా ఇదే ఉండకపోవచ్చు. ఒక 20,000 నుంచి 30,000 కొంచెం తేడా అయితే ఉండొచ్చు. దీంట్లో మనకి మొత్తంగా 8 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఈ 8 వేరియంట్స్లో మనకి 4 మాన్యువల్స్ అనమాట, 4 ఆటోమేటిక్ వేరియంట్స్.
మీరు ఇక్కడ ప్రైసింగ్ చూసుకోవచ్చు. బేస్ వేరియంటే మనకి దాదాపుగా 14,94,000 వరకు అయిపోద్ది. అంటే దాదాపుగా 15 లక్షలు రౌండ్ ఫిగర్ వేసుకోండి. బేస్ వేరియంట్ మీరు ఈ కార్లో తీసుకోవాలంటే 15 లక్షల వరకు అవుద్ది. బేస్ వేరియంట్ వీడియో కూడా నేను తొందరలో కవర్ చేస్తాను. ఎందుకంటే బేస్ వేరియంట్లో ఈ మధ్య చాలా బ్రాండ్స్ మనకి బేసిక్ మ్యాండేటరీ ఫీచర్స్ అని ఇచ్చేస్తున్నాయి కదా, దీంట్లో కూడా ఇచ్చారో లేదో ఒకసారి చెక్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొనొచ్చో లేదో కూడా మీకు క్లియర్గా ఒక ఐడియా వస్తుంది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ వేరియంట్ 16 లక్షలు. మీకు ఆటోమేటిక్ వేరియంట్ కావాలంటే ఖచ్చితంగా మీరు 17,50,000 ఖర్చు పెట్టాలి దీంట్లో ఆటోమేటిక్ వేరియంట్ తీసుకోవాలంటే. నెక్స్ట్ ఫైనల్గా మీకు మనం చూసుకోవాల్సింది ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ అనమాట. స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ దీంట్లో ఎక్కువ మైలేజ్ వస్తుంది. వీళ్ళు క్లెయిమ్ చేసే మైలేజ్ అరౌండ్ 27-28 ఉంటుంది అనమాట. అంత రాకపోవచ్చు, బట్ 20 అయితే పక్కాగా వస్తుంది అనమాట. 25 మైలేజ్ గ్యారంటీగా వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 26,24,000 వరకు పడుతుంది అనమాట. ఒక హైబ్రిడ్ ఇంజన్కి, అది కూడా సెడాన్ గారికి ఫీచర్ లేని లేకుండా 26 లక్షలు ఖర్చు పెట్టాలా అంటే డిపెండ్స్. అది చెప్పా కదా ఇందాక నేను, ఈ కార్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది అనమాట హోండా సిటీ కార్కి. 1998లో ఇది లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటికి కూడా దీనికి ఫ్యాన్ బేస్ అలాగే ఉందన్నమాట. వాళ్ళు దీన్ని మళ్ళీ కన్సిడర్ చేస్తారన్నమాట. ఎవరైతే ప్రీవియస్గా హోండా కార్స్ యూస్ చేస్తారో వాళ్ళే కంటిన్యూ చేస్తారు, కానీ కొత్తగా బయట నుంచి వీళ్ళు కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి అయితే కొత్త ఫీచర్లు అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు. అదైతే మనం క్లియర్గా తెలిసిపోతుంది. ఈవెన్ ఈ ఫేస్ లిఫ్ట్లో కూడా మనకు అది క్లియర్గా అర్థమైపోతుంది. డ్రైవబిలిటీ కూడా నేను పాత వెహికల్ని చాలా క్లియర్గా డ్రైవ్ చేశాను, కొత్త వెహికల్ అయితే పెద్దగా డ్రైవ్ చేయలేదు. మీకు డ్రైవబిలిటీ కూడా పెద్ద చేంజెస్ అయితే ఏమి ఉండవు. మెయిన్గా దీంట్లో నాకు డ్రైవబిలిటీలో డ్రాబ్యాక్ అనిపించేది స్టీరింగ్ అనమాట. స్టీరింగ్ అంత రెస్పాన్సివ్గా ఉండదు. ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా స్టీరింగ్ని ఎందుకో వీళ్ళు అంత ట్యూనింగ్ చేయలేదు. అది ట్యూనింగ్ చేస్తే బాగుంటుంది. ఉన్నాయి పాజిటివ్స్ ఉన్నాయి, డౌన్ సైడ్స్ ఉన్నాయి. అవన్నీ కొంచెం చూసుకుంటూ వీళ్ళు చేస్తుంటే బాగుండేది. కొత్త కస్టమర్ని అట్రాక్ట్ చేస్తే ఇంకా బాగుండేది. ఫైనలీ అది ఫ్రెండ్స్ ఈ కార్ గురించి. ఈ కార్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వ్యాలిడ్ కమెంట్స్ అన్నిటికీ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ ఇంకా అలాంటి జెన్యూన్ వాకరన్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.